మీరు కనుక అవుట్డోర్ పార్టీయింగ్ కోసం, క్యాంపింగ్ కోసం ప్రీమియం సౌండ్ స్టేజ్ నిచ్చే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ కోసం చూస్తున్నట్లయితే ఈ స్పీకర్ 43 హెర్ట్జ్ డీప్ బేస్ ని ప్రొడ్యూస్ చేయగలదని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో ట్రిబ్యూట్ స్టాంబాక్స్ లావా పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. మీరు కనుక ఇంట్రోలో చెప్పినట్టు ఈజీగా క్యారీ చేయగలిగే ప్రీమియం సౌండ్ స్టేజ్ ఇచ్చే బ్లూటూత్ స్పీకర్ కోసం చూస్తుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ ప్రోడక్ట్ గురించి డెఫినెట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్ ప్యాకేజింగ్ అయితే మీరు పర్చేజ్ చేస్తే ఇలా వస్తుంది. సో ట్రిబ్యూట్ స్టాంబాక్స్ లావా అని మెన్షన్ చేసి ఉంది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటి గురించి రియల్ లైఫ్లో ఎలా ఉందో మనం మాట్లాడదాం. అండ్ బాక్స్లో మనకి ఈ బ్లూటూత్ స్పీకర్తో పాటు ఈజీగా క్యారీ చేయడానికి బెల్ట్ అండ్ థ్రెడ్ అయితే ఇచ్చారు. అండ్ టైప్ సి కేబుల్ కూడా ఉంది. అండ్ ఈ స్పీకర్ డిజైన్ అయితే చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ప్రీమియంగా ఉంది. అండ్ అంతేకాదు రగ్గడ్ అండ్ రఫ్ అండ్ టఫ్ ఫీల్ అయితే కలిగించింది. అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. చాలా మంచి మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. ఈ స్పీకర్స్ ఉన్న సైడ్ అండ్ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా చాలా మంచి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సో కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడినా పెద్దగా ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఈ స్పీకర్ ఫ్రంట్ మనకి ట్రిబ్యూట్ బ్రాండింగ్ ఉంది. టాప్లో మనకి బటన్స్ ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్, బ్లూటూత్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ప్లే పాజ్ బటన్ అండ్ ఎక్స్ బాస్ బటన్ ఉంది. అండ్ TWS పెయిరింగ్ బటన్ అయితే ఉంది. ఈ TWS బటన్ క్లిక్ చేసి ఇన్ కేస్ మీ దగ్గర ఇంకో స్పీకర్ ఇలాంటిదే ఉంటే రెండింటిని కలిపి ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఒకే సాంగ్ రెండింటిలో ప్లే అయ్యి సౌండ్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో టైప్ సి పోర్ట్ ఉంది చార్జ్ చేయడానికి. అండ్ USB పోర్ట్ ఉంది. ఈ USB పోర్ట్ మనకి ఎలాంటి పెన్ డ్రైవ్ లాంటివి కనెక్ట్ చేయడానికి కాదు. ఈ స్పీకర్ నుంచి మన మొబైల్ ని ఛార్జ్ చేయడానికి ఈ USB పోర్ట్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ పక్కన ఆక్స్ పోర్ట్ ఉంది. డైరెక్ట్ గా వైర్ ద్వారా మీరు కావాలంటే ఈ స్పీకర్ లో సాంగ్స్ ని ప్లే చేయొచ్చు. అండ్ ఇంకా ఈ స్పీకర్ డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 డ్రైవర్స్ ఉంటాయి. 2 30W నియోడైమియం మ్యాగ్నెటిక్ వూఫర్స్ ఉంటాయి. అండ్ 2 10W సిల్క్ డోమ్ ట్వీటర్స్ ఉంటాయి. అండ్ ఏవైతే 30W నియోడైమియం డ్రైవర్స్ ఉన్నాయో సో మనకి ఎర్త్ మినరల్ చైనాలో ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు. అంత వాల్యుబుల్ ఎర్త్ మినరల్. దీని యొక్క హై మ్యాగ్నెటిక్ పవర్ వల్ల ఇది చాలా మంచి సౌండ్ అవుట్పుట్ ని అయితే ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో అలాంటి 2 నియోడైమియం మ్యాగ్నెటిక్ ఊఫర్ డ్రైవర్స్ తో ఈ స్పీకర్ అయితే వస్తుంది. సో 2 30W నియోడైమియం డ్రైవర్ 60W అండ్ 2 10W డోమ్ ట్విటర్స్ 20W టోటల్ 80W అవుట్పుట్ తో వస్తుంది. అండ్ ఇంకా మంచి విషయం ఈ స్పీకర్ ట్రిబ్యూట్ యాప్ సపోర్ట్ తో వస్తుంది. యాప్ లో సో దీనికి సంబంధించి మనకి మల్టిపుల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఈక్వలైజర్ ప్రెసెట్ మోడ్స్ ఉంటాయి. మీరు యాప్ నుంచి చేంజ్ చేయొచ్చు. లైక్ ఎక్స్ బాస్ ఆఫ్, ఎక్స్ బాస్ ఆన్, ట్రెడిషన్, ఆడియో బుక్, క్లాసికల్, రాక్, జాజ్, ఎక్స్ బాస్ ఆఫ్ వర్షన్ 1.5.5, ఎక్స్ బాస్ వర్షన్ 1.5.5. సో ఇవన్నీ కూడా ప్రిసెట్స్ నేను ట్రై చేశాను. నాకు బెటర్గా అనిపించింది. సో ఎక్స్ బాస్ మోడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ డీప్ బేస్ సౌండ్ క్వాలిటీలో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. అండ్ రాక్ అండ్ జాజ్ మోడ్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరైతే అన్నింటినీ ట్రై చేసి మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మీకు కావాలనుకుంటే కస్టమైజ్డ్ ఈక్వలైజర్ మోడ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకొని. అండ్ యాప్లో మనకి బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉందనేది కూడా అక్కడైతే చూపిస్తుంది. సో ఇదైతే నాకు యాప్ సపోర్ట్, బ్లూటూత్ స్పీకర్కి యాప్ సపోర్ట్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మరొక మంచి విషయం ఏంటంటే ఈ బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఈ యాప్ త్రూ అయితే మనం చేయొచ్చు. జనరల్గా బ్లూటూత్ స్పీకర్ లాంచ్ చేసామో వదిలేసామో అన్నట్టు ఉంటుంది. బట్ దీని యొక్క ఫార్మ్వేర్ అప్డేట్స్ నాకు 2 వచ్చాయి. ఓపెన్ చేయగానే ఒకటైతే వచ్చింది. ఇమీడియట్గా అప్డేట్ చేశాను. తర్వాత ఇంకొకటి వచ్చింది. అడిషనల్ ప్రిసెట్ మోడ్స్ వచ్చాయి. అండ్ సౌండ్ ట్యూనింగ్ కూడా కొంచెం అయితే నాకు ఇంప్రూవ్ అయింది అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చిన ఫార్మ్వేర్కి తర్వాత అప్డేట్ చేసిన తర్వాత నేను విన్న సౌండ్కి అయితే నేను డిఫరెన్స్ అయితే ఫీల్ అయ్యాను. సో బ్లూటూత్ స్పీకర్కి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉండడైతే మంచి విషయం. సో బ్రాండ్ ఇంప్రూవ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అప్డేట్ని అయితే పుష్ చేస్తుంది. యాప్ నుంచి మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మీరైతే కొన్ని సౌండ్ శాంపిల్స్ అయితే వినండి. దాని తర్వాత సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడదాం. మంజురాణి మీద నాకు మనసాయనే సో విన్నారు కదా. ముందుగా లౌడ్నెస్ గురించి మాట్లాడుకుంటే సో ఇంత చిన్న 80W స్పీకర్ అయినా చాలా అంటే చాలా లౌడ్గా ఉంది. సో నేను అవుట్డోర్లో విని ట్రై చేశాను, ఇండోర్లో కూడా విని ట్రై చేశాను. చాలా లౌడ్గా ఉంది. లౌడ్నెస్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ 100% వాల్యూమ్లో నాకు కొంచెం
క్వాలిటీ అంత నచ్చలేదు. 100% పెట్టుకున్నప్పుడు 80% ఆ రేంజ్ వరకు అయితే నాకు సౌండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ట్రెబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఏవైతే వీళ్ళు ఇచ్చారో 2 10 వాట్ డోమ్ ట్వీటర్స్ చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. రిచ్ ట్రెబుల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ వోకల్స్ కూడా చాలా బాగున్నాయి, క్లియర్గా ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. మరి భూమి తంపి బేస్ లాంటి ఎఫెక్ట్ అయితే వోకల్స్లో నేను ఫీల్ అవ్వలేదు. చాలా బాగున్నాయి వోకల్స్. అండ్ బేస్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే ఈ ఎక్స్ బాస్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తాం, మీరు కావాలనుకుంటే యాప్ నుంచి కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో ఆ బేస్ ఇంకా డీప్ గా ఫీల్ అవుతారు. ఆ థంపీనెస్ అనేది ఎక్స్ బాస్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే డెఫినెట్ గా నేను ఫీల్ అయ్యాను. ఇంత చిన్న స్పీకర్ అంత మంచి బేస్ ని ప్రొవైడ్ చేయడం అయితే నాకు క్రేజీగా అనిపించింది. మరీ సౌండ్ బార్స్ వాటితో కంపేర్ చేయకండి. నేను యాజ్ అ బ్లూటూత్ స్పీకర్ గా మాత్రమే మాట్లాడుతున్నాను. బేస్ ఉంది కదా అన్నానంటే మరి హార్డ్ గా హెవీగా లేదు, సాఫ్ట్ గా వినసొంపుగా ఉండే బేస్, అంటే ప్రీమియం బేస్ అయితే నేను ఫీల్ అయ్యాను. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసిన 43 Hz డీప్ బేస్ వర్క్ అయిందా అంటే డెఫినెట్గా వర్క్ అయింది. మీరు దగ్గరలో ఉండి విన్నప్పుడు అయితే మీకు తెలుస్తుంది ఆ థంపీనెస్, అది ఫీల్ అవుతారు. బట్ దూరంగా ఉంటే చిన్న డ్రైవర్స్ కదా, ఆ డిఫరెన్స్ని అయితే మీరు ఫీల్ అవ్వలేరు. అండ్ అంతేకాదు ఈ 43 Hz డీప్ బేస్ ప్రతి చోట మీరు ఫీల్ అవ్వలేరు. డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టినప్పుడు, రూమ్లో నేనైతే మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టాను. సో రూమ్లో అయితే కొన్ని ప్లేసెస్లో నేను ఫీల్ అయ్యాను. అండ్ ఓపెన్ ఏరియాకి వెళ్ళినప్పుడు మీకు ఈ 43 Hz డీప్ బేస్ అయితే అసలు తెలిసే అవకాశమే లేదు. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రీమియంగా ఉంది. మరి ఎక్కువ మోర్ దెన్ 80% వాల్యూమ్ వెళ్తే మాత్రం నాకు సౌండ్ క్వాలిటీ కొంచెం డిస్టార్షన్ అయితే ఫీల్ అయ్యాను. బట్ బిలో 80% సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైతే లో అండ్ మీడియం వాల్యూమ్లో ఉంటారో వాళ్ళకు ఆ తంపి బేస్ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు క్లెయిమ్ చేసేది 24 hours 50% వాల్యూమ్లో ఎక్స్ బాస్ ఆఫ్ చేసుకుంటే. బట్ మనం 50 వినాం కదా, కొందరు 80, కొందరు అయితే మాక్సిమం వాల్యూమ్లో వింటారు. సో ఎలా చూసినా నియర్లీ 100% వాల్యూమ్లో ఉంటే 8 to 10 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక 50% వాల్యూమ్లో ఎక్స్ బాస్ ఆఫ్ చేసి వింటే నియర్లీ 20 hours అయితే వస్తుంది. ఎక్స్ బాస్ ఆన్ చేసి ఉంటే మోర్ దెన్ 15 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఛార్జ్ అవ్వడానికి కూడా 3 to 4 hours టైం అయితే పడుతుంది. అండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ వీళ్ళు మైక్ని కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇది బిల్ట్ ఇన్ మైక్తో వస్తుంది. అంటే మీ మొబైల్కి పేర్ చేసి సాంగ్స్ వింటున్నప్పుడు ఏమైనా కాల్స్ వస్తే డైరెక్ట్ దీంతో మీరు కాల్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు. అదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 13,000 14,000 ఉంటుంది. బట్ కూపన్ లేదా బ్యాంక్ డిస్కౌంట్ ఎప్పుడు ఉండి నియర్లీ 10,000లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మంచి ప్రీమియం సౌండ్ క్వాలిటీతో ఒక బ్లూటూత్ స్పీకర్ కావాలి అనుకుంటే డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. మన ఛానల్లో చాలా హోమ్ థియేటర్ సౌండ్ బార్స్ రివ్యూ చేశాను, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మీరు మీ టీవీ కోసం సౌండ్ బార్ హోమ్ థియేటర్ కొనే ప్లానింగ్లో ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ రోజుల్లో నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కలుద్దాం.